వెల్కమ్ టు ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా. ఇది వరకు లాస్ట్ ఇండియన్ విలేజ్ గా ఉండేది. ఇది నార్మల్ గా ఒక విలేజ్ మాత్రమే కాదు, మన హిందువులకు అతి ముఖ్యమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు గణేశుడికి ఇక్కడే చెప్తాడు. ఇక్కడ 5000 సంవత్సరాల వేదవ్యాస గుహ, గణేష్ గుహ కూడా ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్లారనుకోండి 5300 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టే. అలాగే పురాణాల్లో కనబడే సరస్వతి నదిని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడి నుండే పాండవులు స్వర్గానికి వెళ్తారు. అలాగే ఈ విలేజ్ లో ఫస్ట్ ఇండియన్ టీ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ విలేజ్ మరెక్కడో లేదు, మన భారతదేశంలోని అతి ముఖ్యమైన దేవాలయమైన బద్రీనాథ్ ఆలయానికి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి జస్ట్ 26 కిలోమీటర్స్ దూరం వెళ్తే టిబెట్ కి వెళ్ళవచ్చు. ఈ విలేజ్ లో మొత్తం టిబెట్ కల్చరే ఉంటుంది. ఈ విలేజ్ సంవత్సరంలో 6 నెలలు పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. అప్పుడు ఇక్కడికి ఎవ్వరూ రారు, ఎవ్వరిని రానివ్వరు కూడా. ఈ విలేజ్ నుండి 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే వసుంధర వాటర్ ఫాల్ ని చేరుకుంటాము. మన నెక్స్ట్ వీడియోలో వసుంధర వాటర్ ఫాల్స్ గురించి చెప్తాను, చూడండి. మీరు మాత్రం ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. మీరు ఇదివరకే వెళ్ళారా? వెళ్తే ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కేదార్నాథ్ కి, బద్రీనాథ్ కి